నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసేయండి. నమస్తే అండి గురుగారు. నమస్తే గురుగారు. మొదటగా కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. శంకర్రావు గారు విజయనగరం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మే 31 మే 31 1987 టైం అండి? మధ్యాహ్నం 11:05. ప్లేస్? విజయనగరం. విజయనగరం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు ప్రెజెంట్ దశ ఎలాగుంది, ఏదైనా రెమెడీస్ ఏమైనా పాటించాలి? దశ ఎలా ఉంది? ఇక్కడ మీది లగ్న సంధిలో మిగిలిపోయింది. ఇది 29 డిగ్రీల 50 నిమిషాలు, అంటే ఆల్మోస్ట్ సింహ లగ్నానికి వచ్చేస్తుంది. వాస్తవంగా అది కర్కాటక లగ్నంలో ఉంది, కానీ అది లగ్న సంధిలో ఉంది. 5 డిగ్రీల సంధి ఉంటుంది, కానీ ఇక్కడ మరి సంధిలోనే ఉండిపోయింది. ఇంకా సింహ లగ్నానికి అటు ఇటుగా ఇప్పుడు బుధ మహాదశ జరుగుతుంది. కాబట్టి సంధిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వ్యయ ఫలితం ఇవ్వటమా లాభ ఫలితం ఇవ్వటమా అన్నది కొద్దిగా ఎవరికి చెప్పాలన్నా కూడా అది సందిగ్ధంగానే ఉంటుంది. కానీ ఇది వాస్తవంగా మీకు లగ్న ఫలితాన్ని మీరు యొక్క జాతకంలో మీకు ఎలా ఉన్నది ఏంటి అన్నది దాన్ని పరిశీలిస్తే కానీ దానికి చెప్పలేము. ఎందుకంటే మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నట్లయితే అది సింహలగ్నం కిందకు వస్తుంది. అదేవిధంగా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాకుండా ఏదో సర్వసాధారణంగా బ్రతికేటువంటి వాళ్ళైనా సరే అది ఇక్కడ జాతకంలో వచ్చేసి భాగ్యాధిపతి అనేటువంటి వాడు అద్భుతంగా ఉన్నప్పటికీ రాహుతో ఉన్నందువలన తప్పకుండా ఏమైపోతుందంటే ఇక్కడ జాతకరీత్యా పూర్వీకులు ఇచ్చేటువంటిది కానీ మనకున్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆస్తి కానీ హరించుకుపోతుంది. కాబట్టి అలాగే పంచమంలో శని వక్రించి ఉన్నందువలన స్త్రీ సంతానం ఉన్నట్లయితే మీది ఇప్పుడేమవుతుంది కర్కాటక లగ్నం అవుతుంది. కానీ రాశి మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం 2వ పాదం. ఇది లగ్న సంధికి మాత్రం కొద్దిగా అటు ఇటుగా ఉన్నందువలన ఈ బుధ దశ మీకున్నటువంటి దాని ప్రకారం స్త్రీ సంతానం ఉండి ఓన్లీ స్త్రీ సంతానం, అంటే మగ సంతానం లేకుండా ఓన్లీ స్త్రీ సంతానం ఉన్నట్లయితే అది కర్కాటక లగ్నం అవుతుంది. ఎందుకంటే పంచమాధిపతి అయినటువంటి వాడు కూడా వ్యయంలో ఉన్నందువలన, అది చంద్రుడితో బుధునితో ఉన్నందువలన, పంచమంలో శని ఉన్నవలన ఓన్లీ స్త్రీ సంతానం అలా ఉంటే అది కర్కాటక లగ్నం అవుతుంది. అప్పుడు ఆ బుధ దశ అంత గొప్పగా యోగించదు, కానీ తన స్వస్థానంలో వ్యయంలో ఉన్నందువలన అంత గొప్పగా, అంటే వ్యయాధిపతి వ్యయంలో ఉండటం ఆయన స్థానంలో ఉన్నప్పుడు ఆ దశ తప్పకుండా హాని మాత్రం చేయదు, కానీ అలా అని చెప్పేసి ఆహా ఓహో అని మాత్రం ఉండదు, నార్మల్గా పోతూ ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి, వైజాగ్ నుంచి శిల్ప గారు. నమస్తే అండి శిల్ప గారు. నమస్తే అండి. మా తమ్ముడు గురించి అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చి 17 చెప్పండి. 2003. మార్చి 17, 2003. టైం ప్లేస్ చెప్పండి. 8:59 అండి. నైట్ 8:59 గుంటూరు అండి. అదే చదువు జాబు ఎలా ఉంటుందో అని చెప్పి కొంచెం కోపం ఎక్కువ అండి. ఎప్పుడమ్మా? 2003 అండి. 2017 మార్చ్ 2003. అవునండి. నైట్ 8:59 గుంటూరు. మీ తమ్ముడికి ఎంత వయసు? ఇప్పుడు మొన్న 13 కంప్లీట్ అయినాయండి. 13. మరి చిన్నపిల్లాడైతే ఆయన కోపం జాబ్ ఏంటమ్మా? మీరు అడిగే క్వశ్చన్లో ఆన్సర్ ఇప్పుడు జాబ్ 13 ఏళ్ళ పిల్లోడు జాబ్ చేస్తాడా? విద్య ఎలా ఉంది అని అడగాలమ్మా. జాబ్ అంటే ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ తప్పు కొట్టుకున్నానేమో అనుకుంటాను నేను. ఇక్కడ లగ్నం వచ్చేసి ఈ అబ్బాయిది తులా లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం వచ్చేసి పుబ్బా నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి 2వ స్థానంలో కేతు ఉన్నందువలన వాక్ స్థానంలో మాట పౌరుషంగా ఉంటుంది తప్ప అది కోపం కాదు. కోపానికి మాట పౌరుషానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి కోపం వేరు, పౌరుషం మాటల్లో ఉండేటువంటి పౌరుషం వేరు. వాళ్ళకి నిజంగా మనసులో ఉన్నటువంటి కోపం కాదు, అది మాట వరకే అనమాట. రౌద్రంగా వస్తుంటుంది మాట కొంతమందికి. అంత మాత్రం చేత మనసుల్లో వాళ్ళకేం ఉండదు. 3వ స్థానంలో పరాక్రమ స్థాన కుజుడు కాబట్టి ఎవరికి భయపడడు. 4వ ఇంట్లో విద్యాస్థాన శుక్రుడు. ఈ శుక్రుడు జాతకంలో పరివర్తన యోగం కలిగి ఉన్నది శని శుక్రులకు. శని అష్టమంలో ఉన్నాడు, అందువలన కొంత విద్యలో మీకు తక్కువగా కనిపించవచ్చును, కానీ దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, చదువుకుంటాడు. పంచమ బుధుడు, 6వ ఇంట్లో రాహు, అష్టమ శని, 6వ ఇంట్లో రవి, అష్టమంలో శని రాహులు. అలాగే దశమ గురు ఉచ్చస్థితిలో ఉండి హంసయోగాన్ని ఇస్తూ ఇక్కడ శుక్రుడిని చూస్తున్నందువలన అమోఘమైనటువంటి యోగం ఉంటుంది. దశమాధిపతి అయినటువంటి వాడు కూడా లాభంలో ఉన్నందువలన
అందులో చంద్రుడు లాభంలో ఉండటం అది కూడా మంచి యోగాన్ని ఇస్తుంది. 2016 ఆగస్టు 22 నుంచి చంద్రమహాదశ వస్తుంది. ఈ చంద్రదశ వచ్చిన దగ్గర నుంచి ఆ అబ్బాయికి బాగుంటుంది, కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. రవి మహాదశ, రవి 6వ ఇంట్లో ఉండటం, రవి కొంత ఉద్రేకానికి వీటన్నిటికీ కారకుడు కాబట్టి అతను ఆ విధంగా ఉండటానికి గల కారణం. కాబట్టి జాతకంలో పెద్ద దోషాలు ఏమీ లేవు, కుర్రాడికి ఏమీ ఇబ్బంది ఏమి లేదమ్మా. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి దశాంతర దశల రీత్యా గోచార రీత్యా కూడా ఆగస్టు 22 వరకు గురు రాహుల యొక్క కలయిక సింహరాశిలో ఉంటుంది కాబట్టి ఆగస్టు 11 వరకు కూడా, ఆ తర్వాత ఎట్లేదన్నా కూడా బాగుంటుంది. గోచారంలో ఆయన దశాంతర దశల రీత్యా ఆగస్టు 22 నుంచి బాగుంది, కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మరొక కాలర్ అండి, హైదరాబాద్ నుంచి భవానీ గారు. నమస్తే అండి భవానీ గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ వివరాలు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్. మే 6, 1989. 89. 89 5 గంటల నుంచి 5:30 లోపు అండి, ఉదయం తెల్లవారుజామున. ఓకే అండి. ప్లేస్ అండి? ఊళ్ళో పుట్టాను, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. వెస్ట్ గోదావరి. చెప్పండి అమ్మా భవానీ గారు. అదే మాకు గృహయోగం ఎప్పుడుందో చెప్పండి గురుగారు. అదే విధంగా ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు, ఎప్పటి నుంచి బాగుంటుందో కొంచెం చెప్పండి. ఇక్కడమ్మా మీ జాతకంలో మేషలగ్నం, మేషరాశి మీది, నక్షత్రం వచ్చి కృతికా నక్షత్రం 1వ పాదం, లగ్నంలో రవి ఉచ్చ స్థితిలో చంద్రునితో శుక్రునితో అమావాస్య తిథి అయిపో వస్తుందన్నమాట. అంటే పాడ్యమి తిథిలో పడుతుండగా జన్మించినటువంటి జననం మీది. తర్వాత ఈ జాతకంలో శుక్రుడు లగ్నంలోనే ఉన్నాడు, 2వ ఇంట్లో గురు బుధులు, అలాగే 3వ ఇంట్లో కుజుడు, 5వ ఇంట్లో కేతు, 9వ ఇంట్లో శని, లాభరాహు. కుంభరాశిలో ఉన్నటువంటి రాహు యొక్క మహాదశ జరుగుతూ ఉన్నది. గురువు అయిపోయి శని వస్తూ ఉన్నాడు. శని భాగ్యరాశిలో ఉన్నాడు, దశమ లాభాధిపతి అయి రేపు జూలై 6వ తారీఖు నుంచి జాతకరీత్యా ఆర్థిక సంబంధమైనటువంటి భోగభాగ్యాలకు సంబంధించినంత వరకు, భోగభాగ్యాలు అనుభవించాలంటే ఆర్థికంగా బాగుండాలి, కాబట్టి ఆ ఆర్థికంగా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ అండి, లక్ష్మి గారు, వైజాగ్ నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లెలదండి. డేట్ ఆఫ్ బర్త్ 20వ తేదీ 20 7వ నెల 7వ నెల 83వ సంవత్సరం. 83. అవునండి. టైం, ప్లేస్ చెప్పండి. రాత్రి 12:30కి విశాఖపట్నంలోనే పుట్టిందండి. విశాఖపట్నంలో. గురుగారితో మాట్లాడండి. వివాహం గురించి అండి మేడం గారు. అమ్మ ఇక్కడ మీ సిస్టర్ లగ్నం వచ్చేసి మేష లగ్నం, రాశి వచ్చేసి వృచ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి పరాక్రమస్థాన కుజరాహులు, విద్యాస్థాన రవి బుధులు, అలాగే పంచమ శుక్రుడు, సప్తమ శని ఉచ్చస్థితిలో శాసయోగంలో, అష్టమ గురుచంద్రులు, చంద్రుడు నీచస్థితిలో నీచభంగంలో, అలాగే జాతకంలో వచ్చేసి 9వ ఇంట్లో కేతు. చంద్రునికి, బుధునికి, అలాగే కుజునికి పరివర్తన యోగాలు ఉన్నాయి. అయితే సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషంలో ఉండటం వలన ఇక్కడ వివాహం ఆలస్యం కావడానికి గల కారణం రేపు మే 7 నుంచి అక్టోబర్ 10 లోపుగా తప్పక వివాహం కుదిరేదానికి అవకాశం. మరో కాలర్ అండి, ఏలూరు నుంచి ఉన్నారు, దాలేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప పేరు వాణి సౌజన్య మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 4/4/95. టైం అండి? 8:30 మేడం. మార్నింగా, ఈవినింగా? మార్నింగ్ మేడం. మార్నింగ్ 8:30. ప్లేస్ అండి? పాపకి వివాహం అవుద్దామని. ప్లేస్ చెప్పండి, ఎక్కడ పుట్టింది? ఏలూరు సార్, ఏలూరు మేడం, ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే, గురుగారితో మాట్లాడండి. ఇక్కడ మీ పాప లగ్నం. గురుగారు నమస్తే సార్. నమస్తే అండి. పాపకి ఎంటెక్ చదువుతుంది సార్ మేడం, ఫైనల్ ఇయర్. అంటే ఎగ్జామ్ ఈ సంవత్సరం అయిపోతే పెళ్లి చేద్దామని ఉంది, అవుతుందో లేదా అని. ఇక్కడ లగ్నం వచ్చేసి వృచ్చిక లగ్నం, రాశి వృషభ లగ్నం, రాశి వృషభ రాశి, నక్షత్రం రాశి లగ్నం 2 ఒకటే, వృషభ రాశి, వృషభ లగ్నం, కృతికా నక్షత్రం 3వ పాదం. లగ్నంలో చంద్రుడు, అలాగే జాతకంలో 3వ ఇంట్లో కుజుడు నీచ స్థితిలో, 6వ ఇంట్లో రాహు, సప్తమ గురు, దశమంలో శని, అలాగే శుక్రుడు, శని శాస మహాపురుష యోగంలో, రవి బుధులు లాభంలో, బుధుడు నీచంలో ఉన్నప్పటికీ నీచభంగ రాజయోగంలో, అలాగే 12వ ఇంట్లో కేతు మోక్షకారకుడై ఇక్కడ జాతకంలో తన అశ్విని నక్షత్రంలోనే ఉండటం వల్ల అది మోక్షస్థానము, 12వ స్థానం, అందులో కేతు ఉండటం, అందులో స్వనక్షత్రంలో ఉండటం సంపూర్ణమైనటువంటి మోక్షం. అది అద్భుతమైనటువంటి జాతకం. కాకపోతే రాహు మహాదశ జరుగుతూ ఉన్నది. ఈ రాహులో గురు సప్తమంలో ఉన్నాడు కాబట్టి రేపు జనవరి తర్వాత వివాహం జరిగేదానికి, లేదా ఈ రాహు జాతక రీత్యా
గురువు వచ్చేసి 2019 జూన్ వరకు ఉంటుంది. అంటే 2017 జనవరి నుంచి 2019 జూన్ వరకు కూడా 2.5 సంవత్సర కాలం ఇది ఉంటుంది ఇక్కడ వివాహ సమయం. కానీ ఈ పాప జాతకంలో వివాహం ఇప్పుడు పరీక్షలు అయిపోగలన అయ్యేదానికి అవకాశం లేదు, ఎందుకంటే ఉద్యోగం ఉన్నది. ఎందుకంటే శని దశమస్థానంలో చాలా అద్భుతంగా శుక్రునితో కూడా కూడుకొని ఉన్నందువలన తప్పక మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉన్నది జాతకం. కాబట్టి తల్లిదండ్రులుగా పెళ్లి చేయటం మీ బాధ్యత, తప్పులేదు. కానీ భవిష్యత్తునికి అడ్డుపడకూడదు, పెళ్లి భవిష్యత్తుకు అడ్డు కాకూడదు. ఎందుకంటే పెళ్లి వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే జీవితం అన్నటువంటిది జీవించాల్సిందే తప్ప దాన్ని బంధించకూడదు. కాబట్టి ఇక్కడ ఈ పాపకి ఉద్యోగం వచ్చిన తర్వాత రేపు జనవరి తర్వాత ప్రయత్నం చేయండి. రేపు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఉద్యోగానికి ప్రయత్నం చేయమనండి, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం చేసుకుంటుండగా ఆ అమ్మాయికి వివాహం చేసేదానికి ప్రయత్నం చేయండి. మరో కాలర్ అండి, మధిర నుంచి శంభయ్య గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మిస్సెస్ అండి. ఓకే అండి, వివరాలు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్. 9576. 9576. టైం అండి? ఉదయం 6 గంటలండి. ప్లేస్? తిరువురు అండి. తిరువురు. చెప్పండి సార్. తన ఏమంటుందండి, లైఫ్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ముందు పిల్లల ద్వారా మనం హ్యాపీగా ఉంటాం లైఫ్, మనకు కొద్ది బిజినెస్ లో కొద్ది రావాల్సిన అమౌంట్ కొద్దిగా అయిపోయినాయి వస్తాయా అని ఫోన్ చేయమని చెప్పేది. ఇక్కడ లగ్నం వచ్చండి, మేష లగ్నం వీరిది. లగ్నంలో రవి, ఉచ్చస్థితిలో కేతువుతో, గురువుతో, అలాగే శుక్రునితో, 2వ ఇంట్లో బుధుడు, 4వ స్థానంలో శని, అలాగే కుజుడు నీచ స్థితిలో, పంచమంలో చంద్రుడు, అలాగే సప్తమ రాహు ఉన్నటువంటి జాతకం. సంపూర్ణ కాలసర్పదోషంతో పాటుగా కుజదోషం ఉన్నటువంటి జాతకం. 4వ ఇంట్లో కుజ శనిల యొక్క కలయిక ఉన్నందువలన, దశమాధిపతి అయినటువంటి శని కుజునితో చేరి ఉన్నందువలన వ్యాపార రీత్యా ఉన్నటువంటి ధనం ఏదైతే ఉందో అది ఇబ్బంది పడటానికి గల కారణం. అయితే ఇక్కడ జాతకంలో రేపు డిసెంబర్ వరకు కూడా కొంత ఇబ్బంది కలగ చేస్తుంది ఈ జాతకానికి. డిసెంబర్ తర్వాత డిసెంబర్ 10 డిసెంబర్ అంటే డిసెంబర్ 10వ తారీఖు వరకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఈ లోపుగా రాహుకి పూజ చేసుకోవటం మంచిది. అలాగే రాహుకేతువులకి నవగ్రహాల్లో ఉన్న రాహుకేతువులకి నవగ్రహాలకి వెళ్ళినప్పుడల్లా కూడా దీపాన్ని పెట్టి అక్కడ ప్రదక్షిణ చేసి రావటం కూడా చాలా మంచిది. ఎందుకంటే సింహరాశిలో జన్మించి ఉండటం, అందులో ఈ జాతక రీత్యా అర్ధాష్టమ శనితో పాటుగా పుట్టినప్పుడు అర్ధాష్టమ శని, ఇప్పుడు కూడా గోచారంలో అర్ధాష్టమ శని, ఈ రెండు కూడా ఉండటం వల్ల కాబట్టి ఈ జాతకానికి సంబంధించి డిసెంబర్ 10 వరకు దశాంతర దశల్లో కొంత ఇబ్బంది కలుగచేస్తుంది. అంతవరకు జాగ్రత్త. సంతానం వలన పెద్ద ఇబ్బంది ఏం కలగదు. సంతానం ఉచ్చస్థితిలో కలిగి ఉండేదానికి అవకాశం, కానీ ఆరోగ్యంగా సైకలాజికల్లీ ఎవరైనా సరే ఒకళ్ళు ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, ప్లస్ మీ జాతకంతో పాటుగా వాళ్ళ యొక్క పర్సనల్ జాతకం కూడా ఉంటుంది, అది వేరే విషయం. గురుగారు మరో కాలర్ అండి, మహేష్ గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మేనగాళ్ళ గురించి అమ్మా. ఓకే అండి, వివరాలు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? 26/12/92 అమ్మా. టైం అండి? టైం ఉదయం 11 గంటలమ్మా. ఉదయం 11 గంటలకి. ఎక్కడండి జన్మించారు? విశాఖపట్నం. అదే ఈ మాంగళ్య బలం, సంతానం, తర్వాత ప్లానెటరీ పొజిషన్, వివాహం. గురుగారు ఇక్కడ వచ్చేసమ్మా లగ్నం వచ్చండి. ఇక్కడ ఈ పాపది మీరు ఇచ్చిన టయానికి ఉదయం 11 గంటలు, డిసెంబర్ 26, 1992. లగ్నం కుంభలగ్నం, రాశి మకర రాశి, నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి 4వ ఇంట్లో కేతు నీచ స్థితిలో, పంచమ కుజుడు వక్రించి, అష్టమ గురు, తర్వాత జాతకంలో 10వ ఇంట్లో బుధరాహులు, లాభంలో ఏకాదశంలో రవి, తర్వాత బుధ, అక్కడ శుక్రుడు, శని, చంద్రుడు కలిసి 12వ ఇంట్లో ఉన్నటువంటి జాతకం. అయితే ఇక్కడ జాతకంలో మీరు అడిగినటువంటిది సంతానం గురించి, అలాగే మాంగళ్య స్థానం గురించి మీరు అడిగారు. ఏకాదశంలో రవి ఉన్నప్పుడు ఏ జాతకంలో అయినా సరే, అందులో ధనుర్రాశిలో మిత్రరాశిలో ఉన్నందువలన జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలను కూడా తుడిచిపెట్టి వేయగలిగినటువంటి శక్తి ఆ ఏకాదశంలో 11వ స్థానంలో ఉన్నటువంటి రవికి ఉంటుంది. కాబట్టి జాతకరీత్యా సప్తమాధిపతి అయినటువంటి రవి లాభంలో ఏకాదశంలో ఉన్నందువలన ఈ పాప జాతకంలో ఎటువంటి మాంగళ్య దోషం లేదు. ఎందుకంటే అష్టమంలో ఉన్నది గురువే, కాబట్టి భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాకపోతే పంచమ స్థానాన్ని గురించి అడిగారు. ఇక్కడ మీకు నేను కొంచెం క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే పంచమ కుజుడు ఏక సంతానాన్ని ఇస్తాడు, లేదా సంతానాన్ని ఇచ్చే దాంట్లో ఆలస్యం చేస్తాడు.
అంతేగాని పూర్తిగా సంతానాన్ని ఇవ్వకుండా పోడు. ఎందుకు కారణం ఏమంటే ఇక్కడ బుధ కుజులిద్దరికీ పరివర్తన యోగం కలిగి ఉన్నది. కాబట్టి కొద్దిగా ఆలస్యం జరిగితే జరగవచ్చేమో కానీ సంతానం ఒక్కరైనా ఉండేదానికి అవకాశం ఉన్నది. గురుగారు మరో కాలర్ అండి, బళ్ళారి నుంచి అనుపమ గారు. నమస్తే అండి, హలో నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి? మా బాబు డేట్ ఆఫ్ బర్త్ 21/6/95 అండి. 21/6/95. టైం అండి? బళ్ళారి. అమ్మ ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ 21/6 అండి. ఓకే 6/95. 95 ఎన్ని గంటలకమ్మా? మధ్యాహ్నం అండి 1:38. ఏ ఊర్లో పుట్టాడు ఈ అబ్బాయి? బళ్ళారి. బళ్ళారి. అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా మీ అబ్బాయిది కన్యా లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ మీనరాశి, నక్షత్రం రేవతి నక్షత్రం 2వ పాదం. లగ్నం నుంచి కుటుంబ స్థానంలో రాహు, అలాగే పరాక్రమ స్థానంలో గురువు, సప్తమంలో శని చంద్రుల యొక్క కలయిక, అష్టమకేతు, భాగ్యంలో భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు, అలాగే బుధుడు, జాతకంలో దశమ రవి, 12వ ఇంట్లో కుజుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ జాతకంలో కుటుంబ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యరాశిలో ఉన్నందువలన అద్భుతమైనటువంటి ధనయోగం, కుటుంబానికి సంబంధించి ఇబ్బంది ఏం లేదు. కానీ కుటుంబ స్థానంలో రాహు ఉన్నప్పటికీ కూడా స్వాతి నక్షత్రంలో స్వనక్షత్రంలో ఉండటం, మిత్ర రాశి అవ్వటం అది అంత ఇబ్బంది ఏం కలిగించదు. కాబట్టి జాతకంలో అష్టమాధిపతి కుజుడు 12వ ఇంట్లో ఉండవచ్చు, అందులో ఏం ఇబ్బంది లేదు. కానీ 12వ ఇంట్లో కుజుడు మంచివాడు కాదు, ఎందుకంటే ఆయనకి 12వ స్థానం అది చెడ్డ చేస్తుంది. కాబట్టి ఈ కుజదోష ప్రభావం ఏదైతే ఉందో అది కొంత ఈయన మీద ఉంటుంది. అందులో పరాక్రమ స్థానంలో ఉన్నటువంటి గురువుని వ్యయంలో ఉన్నటువంటి కుజుడు చూస్తూ ఉన్నాడు, ఆ స్థానం ఆయనదే. కాబట్టి పరాక్రమంలో కొంత ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కుజదోషానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పరిహారం చేసుకుంటే చాలా మంచిది. వృత్తి అలాగే విద్య ఇలాంటి వాటిల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలిగేదానికి ఈ జాతకం ఉపకరిస్తుంది. గురుగారు మరొక కాలర్ అండి, సత్తుపల్లి నుంచి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు గురుగారు నమస్కారం అండి. చెప్పండి సార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి అండి. చెప్పండి. 3/1/93 అండి. 3/1/93. ఎన్ని గంటలకండి? మధ్యాహ్నం 1:30-2 మధ్యలో. 1:30-2 మధ్యలో. ఏ ఊర్లో పుట్టాడు మీ అబ్బాయి? ఖమ్మం. ఖమ్మం. మీ అబ్బాయి లగ్నం వచ్చేసి మేషలగ్నం, మేషరాశి నక్షత్రం భరణి నక్షత్రం 1వ పాదం. లగ్న చంద్రుడు, కుటుంబంలో కేతు నీచ స్థానంలో ఉన్నాడు, పరాక్రమ. కుజుడు వక్రించి 6వ ఇంట్లో గురువు, అష్టమ రాహు నీచ స్థితిలో, భాగ్యరాశిలో రవి బుధులు, దశమంలో దశమాధిపతి అయినటువంటి ఈ శని అద్భుతంగా శాసమహాపురుష యోగంలో ఏకాదశంలో శుక్రుడు, కుటుంబ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు జాతకంలో ఏకాదశంలో ఉన్నందువలన ఇతనికి తప్పకుండా వివాహ అనంతరం మాత్రమే అతని యొక్క జీవితం భవిష్యత్తు అమోఘంగా అద్భుతంగా ఉండేదానికి అవకాశం. కానీ కుటుంబ స్థానంలో కేతు నీచంలో, అష్టమంలో రాహు నీచంలో ఉన్నందువలన గొంతు సంబంధమైన లేదా లోయర్ అబ్డమెన్స్లో వెన్నుపూస సంబంధమైన ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి బీ కేర్ఫుల్. అది దుర్గా మాతని ప్రతిరోజు పూజించుకోవటం, లక్ష్మీ గణపతిని ఆరాధించటం ఇతని యొక్క జాతకరీత్యా నిత్య అవసరం. అందులో అష్టమ శనిలో ఉండటం, పంచమ గురురాహుల యొక్క కలయిక ఉండటం వచ్చే జనవరి వరకు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. గురుగారు హైదరాబాద్ నుంచి కాలర్ అండి, దీప్తి గారు. నమస్తే అండి దీప్తి గారు. నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. September 24, 1992. టైం అండి? నైట్ 10:35 అండి. ప్లేస్? ప్లేస్ మచిలీపట్నం. మచిలీపట్నం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, అలాగే నేను చేస్తున్న జాబ్లో నాకు ప్రమోషన్ కోసం అడుగుతున్నాను. ఇక్కడమ్మా మీకు జాతకంలో 3 గ్రహాలు స్వస్థానాల్లో ఉన్నాయి. చంద్రమంగళ యోగం ఉన్నది. లగ్నం వృషభ లగ్నం, రాశి మిథున రాశి, పునర్వసు నక్షత్రం 3వ పాదం. కుటుంబ స్థానంలో కేతు చంద్రుడు అలాగే కుజుడు. పంచమంలో రవి గురువు బుధుడు, రవి బుధుల యొక్క కలయిక యోగాన్ని ఇస్తుంది మీకు పంచమ స్థితిలో. 6వ ఇంట్లో శుక్రుడు జాతకంలో, అలాగే ఇక్కడ అష్టమ రాహు భాగ్యరాశిలో, శని భాగ్యాధిపతి అయి వృత్తి స్థానాధిపతి అయి భాగ్యరాశిలో అమోఘంగా ఇక్కడ లక్ష్మీ యోగాన్ని మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు భగవంతుడు. కుటుంబ పంచమాధిపతి పంచమంలో, భాగ్యాధిపతి భాగ్యంలో. అద్భుతంగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. శని మహాదశ అయిపోతుంది, రేపు మార్చి 31 నుంచి బుధ మహాదశ వస్తుంది. ఈ బుధ దశ అమోఘంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. వివాహం నెక్స్ట్ ఇయర్ జూన్ తర్వాత ఉంటుందమ్మా మీకు.
గురుగారు మరో కాలర్ అండి హైదరాబాద్ నుంచి మోహన్ గారు. నమస్తే అండి. మోహన్ గారు, డేట్ ఆఫ్ బర్త్ 2వ తారీఖు జూన్ నెల 67వ సంవత్సరం మేడం. 2 జూన్ 62. 67 మేడం. 67. టైం అండి? ఉదయం 5:22 గుంటూరులో పుట్టింది మేడం. ప్లేస్ అండి ఎక్కడ జన్మించింది? గుంటూరు మేడం. గుంటూరు. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అండి, చెప్పండి. గురుగారు 2007 మే వరకు చాలా కోట్లలో ప్రాపర్టీ సంపాదించాను. అవన్నీ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, ఇంతవరకు క్లియర్ అవ్వలేదండి. నా జాతకం ఎట్టుందో రెమెడీ చెప్తారండి. ఇక్కడ లగ్నం వృషభ లగ్నం, ఇది రాశి మీన రాశి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం. జాతకంలో ఇక్కడ లగ్నంలో రవి, ధనాధిపతి అయినటువంటి బుధుడు ధనస్థానంలో, పరాక్రమ స్థానంలో ఉచ్చ స్థితిలో గురువుతో పాటుగా శుక్రుడు, పంచమ కుజుడు, 6వ ఇంట్లో కేతు, లాభంలో శని చంద్రులు, 12వ ఇంట్లో రాహు ఉన్నటువంటి జాతకం. కుజదోషం కానీ సర్పదోషం కానీ లేదు. కానీ ఇక్కడ మీరు చెప్పినటువంటి ధన సంబంధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేదానికి అవకాశం ఉన్నది. ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ వరకు వెయిట్ చేయండి. సెప్టెంబర్ నుంచి ఒక్కొక్కటిగా రిలీజ్ అయ్యేదానికి అవకాశం. మరో కాలర్ అండి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జగన్నాథరావు గారు. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలని? నా గురించి అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 12 1965. టైం అండి? 2:40 అండి. మధ్యాహ్నమా ఉదయమా అండి? మధ్యాహ్నం అండి. ఏ ఊర్లో పుట్టారు? సిద్ధాంతం అండి. ఎక్కడండి ఇది సిద్ధాంతం? రావులపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా ఎండ. లగ్నం వచ్చేసి మేష లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం 3వ పాదం. కుటుంబ రాహు ఉచ్చస్థితిలో, గురువు పరాక్రమ స్థానంలో వక్రించి, అష్టమ బుధకేతువులు, 9వ ఇంట్లో రవి, 10వ ఇంట్లో ఇక్కడ చంద్రమంగళ యోగం, అలాగే శుక్రుడు కూడా ఉన్నాడు. జాతకంలో ఏకాదశంలో ఏకాదశానికి అధిపతి అయినటువంటి శని. రేపు జూన్ 12 నుంచి శని మహాదశలో శుక్రుడు వస్తున్నాడు. అద్భుతంగా ఉంది, డోంట్ వరీ. గురుగారు కాలర్స్ అడిగిన జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.